ఒక అందమైన తోటలో రెండు చిలుకలు ఉండేవి, బాలు, మాలా. వీళ్ళిద్దరూ ప్రతిరోజూ తోటలోని పండ్లను తిని, గాలిలో ఎగిరి ఆనందంగా గడిపేవి. బాలు ఎప్పుడూ సరదాగా ఉండేది, మాలా మాత్రం కాస్త ఆలోచనతో వ్యవహరించేది. ఒక రోజు తోటకు వచ్చిన పిల్లలు పండ్లు పీకడం మొదలుపెట్టారు. బాలు వెంటనే కోపంగా, మన పండ్లు ఎందుకు తీసుకుంటున్నారు అని కేక వేసింది. మాలా బాలను ఆపి, వాళ్లతో కోపం వద్దు, ముందు అడగాలి అని చెప్పింది. మాలా పిల్లల దగ్గరకు వెళ్లి మృదువుగా, మీరు పండ్లు తినవచ్చు కానీ చెట్టుకు హాని చేయకండి అని చెప్పింది. పిల్లలు మాలా మాట విని సిగ్గుపడారు. వాళ్ళు ఇకపై తోటను చెడగొట్టబోమని మాట ఇచ్చారు. బాలు ఈ సంఘటన చూసి, కోపంతో కాదు, మంచిమాటతో చెప్పినా ఫలితం వస్తుందంటావా అని ఆశ్చర్యపోయింది. మాలా నవ్వుతూ, అవును, మనం స్నేహపూర్వకంగా మాట్లాడితే అందరికీ మంచే జరుగుతుంది అంది. ఆ రోజు నుండి రెండు చిలుకలు తోటకు వచ్చే వారందరికీ చెట్లను కాపాడటం, పక్షులను కాపాడటం గురించి నేర్పించడం ప్రారంభించాయి. నీతి, శాంతితో చెప్పిన మాట శక్తివంతంగా ఉంటుంది.